అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో మనం గత వీడియోస్లో డెసిమల్లో రకరకాల కాన్సెప్ట్ గురించి చెప్పుకుంటూ లాస్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ డెసిమల్స్లో భాగంగా టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ వాటిని ఎలా పీ/క్యూ ఫామ్ రాయాలో మనం చెప్పుకోవడం జరిగింది. సో ఈరోజు ద లాస్ట్ కాన్సెప్ట్ డివిజన్, డెసిమల్ డివిజన్. యాక్చువల్గా ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు చేసే క్యాలిక్యులేషన్లో డెసిమల్ డివిజన్ అనేది ఎక్కువ మంది తప్పులు చేస్తుంటారు. బట్ చాలా సింపుల్ కాన్సెప్ట్ నాన్న, కొంచెం కేర్ఫుల్గా చేస్తే వెరీ సింపుల్గా చేయొచ్చు. దీన్ని మనం డెసిమల్ డివిజన్లో ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఒక ప్యాటర్న్, ఒక ప్రాబ్లం చూద్దాం. ఒక డెసిమల్ని లైక్ 0.24 బై 2 బై అంటే నథింగ్ బట్ డివైడెడ్ బై. సింపుల్గా దీన్ని ఇలా కూడా అడుగుతాడు, 0.24 డివైడెడ్ బై 2. ఇది ఒకటే, రెండు ఒకే క్వశ్చన్. ఏంటంటే 0.24ని 2తో డివిజన్ చేయాలి. అంటే ఒక డెసిమల్ని ఒక నార్మల్ నెంబర్తో డివిజన్ చేయాలి. ఇది డెసిమల్ డివిజన్. ఇప్పుడు దీన్ని చేయడానికి రెండు రకాలు చేయొచ్చు. డైరెక్ట్ ఎలా అంటే ఇప్పుడు దీన్ని ఇక్కడే 2 1 జా 200, ఎక్కడ పాయింట్ వస్తే అక్కడ పాయింట్ పెట్టుకొని 2 1 జా 2 2 జా. సో ఆన్సర్ ఈస్ 0.12. ఇప్పుడు ఇంకో లెక్క చూడండి, 15.89 88 తీసుకోండి, డివైడెడ్ బై యూ విల్ టేక్ 4. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ 4 1 జా 4 3 జా 12 13 14 15. ఈ నెంబర్తో డివిజన్ పాయింట్ వచ్చింది కాబట్టి పాయింట్ పెట్టుకోండి. ఎంత మిగిలింది? 3 38. 4 9 జా 36 37 38 28 4 7 జా 28 అంటే 3.97. ఇలా డైరెక్ట్ డివిజన్ చేసే ఇచ్చినాను అంటే పాయింట్ పెట్టుకోండి. అయితే మనం ఈ నెంబర్ దగ్గర అంటే ఏ నెంబర్ తర్వాత పాయింట్ వచ్చిందో ఆ నెంబర్ అయిపోయిన మనం కూడా ఏం పెట్టుకోవాలి? పాయింట్ పెట్టుకోవాలి. సార్ ఇట్లా నాకు పాయింట్ కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇదే ప్రాబ్లం చూడండి, 15.88 దీని ముందు డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 1588 బై 2 ఉంది కాబట్టి 2 పెట్టుకోండి. పాయింట్ త్వర 2 డిజిట్స్ ఉన్నాయి, సో ఏం చేయాలి? 2 zeros పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మామూలు క్యాన్సిలేషనే, 200 జా 2 7 జా 14 2 9 జా 2 4 జా. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 7 పాయింట్, 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 7.94. ఈ విధంగా మనం డివిజన్ చేయాలన్నా సింపుల్గా కింద జీరోస్ వేసుకొని కూడా సాల్వ్ చేయొచ్చు. ఇంకో ప్రాబ్లం చూడండి మీకు అర్థం కావడం కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4.52 డివైడెడ్ బై 4. సింపుల్, ఫస్ట్ పై నెంబర్ రాసేసుకోండి, 452 బై 400. 4 2 చూడండి, 4 1 జా 4 4 1 జా 4 4 3 జా 12 400 జా. సో 2 zeros ఉన్నాయి కాబట్టి 1.13. ఇలా డెసిమల్ పాయింట్ పెట్టి మనం చేస్తాం. ఇది ఎలా చేస్తాం ఆల్రెడీ ఇంత ముందు క్లాస్లో మనం చెప్పుకున్నానా. సో ఒక డివిజన్ని, ఒక డెసిమల్ని మామూలు నెంబర్తో ఎలా డివిజన్ చేయాలనేది ఈ ప్యాటర్న్లో చేస్తాం. డైరెక్ట్ చేయడం అనేది చాలా సింపుల్, ఈజీగా చేయొచ్చు, పెద్ద కష్టమేం లేదు. సో ఇదొక ప్యాటర్న్. సో చెక్ ఇట్ వన్స్. నెక్స్ట్ మోడల్కి ఒక చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 94/100 ఉంది. దీన్ని సింపుల్గా డెసిమల్లో రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు ఫస్ట్ ఉన్న నెంబర్ రాసేసుకోండి, కింద ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2, ఇక్కడ నుంచి 2 ప్లేసెస్ 1 2, తర్వాత పాయింట్ పెట్టుకొని 0. సింపుల్. ఇప్పుడు ఒకవేళ 25764 బై 1000 ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 25764 పైన ఉన్న న్యూమరేటర్ మొత్తాన్ని రాసేసుకోండి. కింద ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3. వన్స్ ప్లేస్ నుంచి 1 2 3, దీని తర్వాత ఒక డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి డైరెక్ట్గా. సార్ ఒకవేళ ఇలా కాకుండా ఇప్పుడు ఇలా ఉంది, 23/10,000 ఉంది. అంటే మొత్తం ఏ నెంబర్ రాసుకుంటాం? 23 రాసుకుంటాం. బట్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2. సో థర్డ్ వే లేదు అంటే 0, ఫోర్త్ ప్లేస్ లేదు 0. అంటే నేను చూడండి 1 2 3 4 1 2 3 4, ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటాం, దీని ముందు 0. ఇప్పుడు ఇంకోటి చూడండి, 157 జీరోస్ ఉన్నాయి. చూడండి ఫస్ట్ నెంబర్ వేసేసుకోండి, 157. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 అంటే 4 5 6. చూడండి ఎన్ని జీరోస్ ఉంటే పాయింట్ తర్వాత అన్ని డిజిట్స్ ఉండాలి.
ఎన్ని తక్కువైతే అన్ని జీరోస్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనం డెసిమల్లో మారుస్తాం. సార్ ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు 24/12 ఉంది, 13 ఉంది, మరి ఇక్కడ జీరోస్ లేవు కదా, దీన్ని డెసిమల్లో మార్చలేమా? మార్చచ్చు బై డివిజన్ మెథడ్. ఆల్రెడీ దీన్ని మనం ఫ్రాక్షన్స్లో చెప్పుకున్నాం. ఇలా దీన్ని డివిజన్ చేసుకుంటూ డెసిమల్ పెట్టుకుంటూ వెళ్తాం. ఎట్లా అంటే 13 1 జా 13, 4లోంచి 3 పోతే 1, 2లోంచి 1 పోతే 1. డ్రాప్ చేసుకోవడానికి ఏం లేదు. సో యూ కెన్ ప్లేస్ 0.0. 13 7 జా 91, 10లోంచి 1 పోతే 9, వెయిట్ 13 8 జా 104, 13 8 జా 104. సో ఇట్ షుడ్ బి 10లోంచి 4 పోతే 6 పాయింట్ ఉన్న ప్రతిసారి ఒక జీరో పెట్టుకోవచ్చు. 13 4 జా 52. ఇలా దీన్ని మనం చేసుకుంటూ వెళ్తాం. కొన్నిసార్లు జీరో రావచ్చు, కొన్నిసార్లు జీరో రాకపోవచ్చు. ఆల్రెడీ మనం చెప్పుకున్న టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ మొత్తం కూడా ఇక్కడే వస్తేనా. సో ఈ విధంగా కింద 100 10s అండ్ 10 మల్టిపుల్స్ ఉన్నప్పుడు ఇట్లా డెసిమల్ పాయింట్లో కన్వర్ట్ చేస్తాం. ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఒక నెంబర్ని అంటే ఒక హోల్ నెంబర్, ఇక్కడ నెంబర్ అంటే వేరే ఏం కాదు నాన్న, డెసిమల్ నెంబరే, ఇది నెంబరే, కాకపోతే హోల్ నెంబర్ డెసిమల్ నెంబర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 24 ఇది ఒక నెంబర్. దీన్ని నేను 2.4తో డివిజన్ చేయాలి. ఇది మై టాస్క్. అంటే 24ని నేను 2.4తో డివిజన్ చేయాలి. ఎలా చేయాలి? చాలా ఈజీ, అసలు కంగారు పడక్కర్లేదు. సో ఆల్వేస్ దీన్ని మనం న్యూమినేటర్లో రాసుకుంటాం. బై దీన్ని డినామినేటర్లో రాసుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఓవర్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం పాయింట్ ఉన్నప్పుడు డివిజన్ చేయడం కొంచెం కష్టం. సో ఏం చేద్దాం, ముందు పాయింట్ని రిమూవ్ చేద్దాం. ఎలా రిమూవ్ చేయాలి? ఫస్ట్ న్యూమినేటర్లో ఉన్న నెంబర్ని యాజ్ టీజ్గా రాసుకోండి 24. ఇప్పుడు ఇక్కడికి రండి. డినామినేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్. సో అన్ని జీరోస్ న్యూమినేటర్లో పెట్టుకోండి. సో 1 జీరో ఉంది కాబట్టి 1 జీరో పెట్టుకున్నా. బై ఈ నెంబర్ని పాయింట్ లేకుండా రాసేయండి. పాయింట్ రాయిద్దంతే. ఇప్పుడు చూడండి, 6 4 జా 24, 6 4 జా 24, 0 40, 4 1 జా 4 10 జా. సో ఆన్సర్ ఎంత వచ్చింది నాన్న? 10. సో దీని ఆన్సర్ 10. వెరీ సింపుల్. అయిపోయింది లెక్క. ఇంకేం లేదు. ఫస్ట్ డివైడెడ్ బై ముందున్న దాన్ని న్యూమినేటర్లో రాయండి, డివైడెడ్ బై తర్వాత ఉన్నదాన్ని డినామినేటర్లో రాయండి. ముందు ఏం చేయాలి? ఈ డెసిమల్ని మనం పాయింట్ రిమూవ్ చేయాలి. పాయింట్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ పాయింట్ రిమూవ్ చేసినందుకు మనకి పైన ఏమొస్తాయి? జీరోస్ వస్తాయి. సో ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి? పాయింట్ తోటి ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 అంకె ఉంది. సో యూ కెన్ ప్లేస్ 1 జీరో. సో 240/24. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే వస్తుంది. ఒకసారి చూసుకున్నాను ఈ ప్రాబ్లం చూడండి. సేమ్ మోడల్, ఏం లేదు. ఫస్ట్ డివైడెడ్ బై ముందున్న దాన్ని వీ కెన్ రైట్ ఇన్ ద న్యూమరేటర్ బై 0.25. ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నేనేం చెప్పా? డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేయాలి. పాయింట్ తోటి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్. అంటే ఈ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోవాలి, ఏం మార్చొద్దు. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2. సో యూ కెన్ ప్లేస్ 2 జీరోస్ బై 25. సార్ మరి ఇక్కడ జీరో రాయొద్దా అంటే, స్టార్టింగ్ నెంబర్ ఎప్పుడైనా జీరో ఉన్నప్పుడు దాన్ని రాయకపోయినా ఏం కాదు, ఎందుకంటే ఆ ప్లేస్ వాల్యూకి వాల్యూ ఉండదు. ఇప్పుడు చూడండి, 5 5 జా 25, 5 1 జా 5. సో రిమైండర్ ఎంత? 1 12. 5 2 జా 10. సో రిమైండర్ ఎంత? 2 25. 5 5 జా 25. 2 జీరోస్ 2 జీరోస్. మళ్ళీ 5 2 జా 10. రిమైండర్ మిగిలింది 2 అంటే 25. 5 5 జా 25. సో 2 జీరోస్. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 2500. సింపుల్, అయిపోయింది. ఇంతే, వెరీ ఈజీ నాన్న. అంటే రిమూవ్ చేసుకుంటే చాలా సింపుల్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. చూసుకోండి. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి నాన్న. ఫస్ట్ న్యూమరేటర్ 84/1.5 చూడండి. నెక్స్ట్ స్టెప్ నేనేం చెప్పా? డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయాలి. అంటే న్యూమరేటర్లో ఉన్నది ముందు రాసేసుకోవాలి. పాయింట్ తోటి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1. సో యూ కెన్ ప్లేస్ 0. 15. ఇప్పుడు క్యాన్సిలేషన్. 3 5 జా 15, 3 2 జా 6, 7 8, 2 రిమైండర్ 24, 3 8 జా 24 0. ఇప్పుడు 285.
5 1 జా 5 5 జా 25, 26, 27, 28, 30. సో 3 రిమైండర్, 5 6 జా 30. సో ఆన్సర్ ఎంత వచ్చిందన్న మనకి 56. ఇక్కడ నేను వేస్తున్నవి ఏంటంటే రిమైండర్స్, మీకు పక్కన డివిజన్ చేయకుండా సింపుల్గా ఇవ్వడం కోసం వేస్తున్నా. చిన్నగా మీరు అలవాటు చేసుకుంటే ఇన్ ఫ్యూచర్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ద ఆన్సర్ 56. ఇలా సాల్వ్ చేస్తాం. చెక్ చేసుకోండి. ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇది డెసిమల్ నెంబరే, ఇది డెసిమల్ నెంబర్, అంటే 2 డెసిమల్ నెంబర్స్ని మనం సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ యాజ్ యూజువల్ 2.4. అయితే దీన్ని మనం బైలో రాయడం కంటే ఇంకోలాగా చేయడం చాలా ఈజీ. ఫస్ట్ దీన్ని p/q ఫామ్లో రాద్దాం. ఆల్రెడీ మీకు చెప్పుకున్నాం కదా. సో 24/10 డివైడెడ్ బై 12/10. ఈ డివిజన్ చేసేటప్పుడు ఇక్కడ ఈ ఒక్క స్టెప్ను గుర్తుపెట్టుకోండి. ఏంటంటే 24/10 డివైడెడ్ బై కాస్త ఇంటూ అవుతుంది. ఇది రివర్స్ రాస్తాం, అంటే 12 ప్లేస్లో 10 వస్తుంది, 10 ప్లేస్లో 12 వస్తుంది, అంటే 10/12. ఇలా ఎందుకు రాస్తామంటే మనకి నెంబర్ సిస్టంలో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో ఈ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు దీని గురించి మనం చాలా డీటెయిల్గా చెప్పుకుందాం. సో దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముందు మనకి క్యాలిక్యులేషన్స్ రావడం కోసం ప్రొసీజర్ నేర్చుకోండి. ఇలా ఎందుకు రాయాలి అనేది మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాన్సెప్ట్లో నెంబర్ సిస్టమ్ చెప్పినప్పుడు చెప్తాం నాన్న. సో ఇప్పుడు దీన్ని చూడండి. సో ఏం లేదు, డివైడెడ్ బైని ఇంటూ పెట్టాలి. 12/10 చూడండి, 10 10 క్యాన్సిల్, 12 1 జా 12, 12 2 జా 24. సో ఆన్సర్ ఈస్ 2. సో దీని ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 2. ఇలా సాల్వ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఇందాట్లానే ఫస్ట్ సో 2.56. ఇందాకేమో డివైడెడ్ బై సింబల్తో ఇచ్చాడు, ఇక్కడ బైలో ఇచ్చాడు. మనం అలా మార్చుకుందాం. అంటే ఇది ఏమవుతుంది, డివైడెడ్ బై 1.6. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, డివిజన్లో p/q రాయటం. సో ఇప్పుడు చూడండి 256 బై 2 ప్లేసెస్ ఉన్నాయి. సో 100 డివైడెడ్ బై 16/10. నెక్స్ట్ నేనేం చెప్పా, దీన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో 256/100 డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ 10/16. 0 0 క్యాన్సిల్. చూడండి ఇక్కడ 16 1 జా, మీరు డైరెక్ట్ వాడుకోవచ్చు. 16 1 జా 16, 9 6 96, 16 6 జా 96. నాకేం మిగిలింది ఇక్కడ 16/10. ఇంకా మీరు క్యాన్సిల్ చేస్తే 8/5 వస్తుంది. సో నాకు వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే 8/5 వస్తుంది. ఇంతకు మించి దీన్ని మనం క్యాన్సిలేషన్ చేయలేం. ఈ 8/5ని ఇంతకు మించి మనం క్యాన్సిలేషన్ చేయలేం. అప్పుడు ఏం చేయాలి, దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. సో దీన్ని ఇక్కడే చేసేద్దాం. ఒక 0 ఉంది కదా, సో నెంబర్ వేసేసుకోండి. ఆల్రెడీ వీటి గురించి మీకు మొన్న చెప్పాను నేను. సో ఒక 0 ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ పెట్టుకుంటాం. సో ద ఆన్సర్ ఈస్ 1.6. సో ఈ ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఒక మెథడ్లో చేసాం కదా, దీన్ని ఇంకొంచెం ఈజీ మెథడ్లో చెప్పి ట్రై చేస్తానా, ఇది కూడా నేర్చుకోండి, ఈజీగా చేయొచ్చు. దీన్ని ఎలా చేయొచ్చు అంటే చూడండి, 3.24 బై 0.3. జనరల్గా మీకు ఇలాంటి క్వశ్చన్లు చాలా తగులుతుంటాయి. మీరు క్లాస్ పెరుగుతున్న కొద్దీ మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇలాంటి ఎట్లా మీకు బేసికల్గా ఎట్లా వస్తాయంటే 1.62 బై 0.8 లేదా 1.42 బై సమ్ 2.1 ఇలా వస్తుంటాయి. ఇవి చేసేటప్పుడు చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటున్నాను. బట్ చాలా ఈజీ. దీనికి నేను ఈజీగా ఒక మెథడ్ చెప్తా చూడండి మీకు. సింపుల్. ఇప్పుడు ఇక్కడ న్యూమినేటర్లోకి రండి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే న్యూమిరేటర్లో డినామినేటర్లో పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది సేమ్ ఉండేలా చూసుకోండి. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇక్కడ 1 ఉంది కదా, ఇప్పుడు 0 పెట్టండి. ఇప్పుడు ఏమైంది, సింపుల్. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ డెసిమల్ డిజిట్స్ విల్ బి సేమ్. ప్రాబ్లమ్ ఓవర్. ఇప్పుడు ఏం చేద్దామంటే పైన డెసిమల్కి రిమూవ్ చేసి రాయండి. 324 బై ఫస్ట్ 0 రాయిపోయినాయి కాదు కాబట్టి 30 అయిపోయింది. ఇక మీరు ఇంటూ 10లు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లు ఏం మెయింటైన్ చేయక్కర్లేదు. సింపుల్. చూసేసి 3 10 జా 30
3 1 జా 0 8. సో 108/10. సో 108/10 అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒకటి ఉంది కాబట్టి యూ కెన్ ప్లేస్ అంటే 10.8. ఈ విధంగా సాల్వ్ చేసినా. సో మీరు ఈ విధంగా కొన్ని డివిజన్ లెక్కలు ప్రాక్టీస్ చేయండి. మీకు బాగా అర్థమైతే లైక్ చేయండి, షేర్ టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.